ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నటువంటి అంశము అధికారము. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట అధికారము లేదా ఇష్టము. ఇక్కడ అధికారము అనగానే ఈ లోకానుసారంగా చూసినట్లయితే అనేకమైనటువంటి అధికారాలు ఉంటూ ఉన్నాయి. ఎన్నో రకాల అధికారాలను మనుష్యులు కలిగి ఉంటున్నారు. వారి ఇచ్చని బట్టి అధికారాల కోసము ఎంతోమంది తాపత్రయపడుతూ అధికారాల కోసం కొట్టుమిట్టాడుతూ ప్రాణాలను కూడా బలిగా పెడుతున్నటువంటి లోకంలో మనం జీవిస్తూ ఉన్నాము. నేను చెప్పేటువంటి అధికారము అటువంటిది కాదు, కానీ ఈ అధికారము కేవలము దేవునికి యోగ్యమైనటువంటి అధికారము, దేవుని చిత్తంలో ఉన్నటువంటి అధికారము, దేవుని ఇష్టానికి అనుసరించిన అధికారము. ఈ అధికారమును మీకు ఈరోజు పరిచయం చేస్తూ కొన్ని మాటలను వివరించాలని ఆశపడుతున్నాను. ఒక మనిషి దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్నప్పుడు తన మీదికి, తన జీవితంలోకి వచ్చే ప్రతి విషయము, ప్రతి సంఘటన, ప్రతి శ్రమ, శోధన కూడా దేవుని అధికారము లేకుండా, దేవుని ఇష్టము లేకుండా ఆ వ్యక్తి జీవితంలోకి ఏది రావటానికి, ఏది చేయటానికి సాతానుకు ఎటువంటి అధికారము కూడా లేదు అనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా మీ ముందుకు తీసుకువస్తున్నాను. దీనిని ఒకసారి వాక్యానుసారముగా మనము గమనించినట్లయితే యోహాను 19వ అధ్యాయము 11వ వచనము, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు అనే మాటను మనము స్పష్టంగా గమనించవచ్చు. అంటే దేవుని యొక్క అధికారము లేకుండా మన మీద సాతానుకు ఎటువంటి అధికారము కూడా ఉండదు అని ఈ వాక్యము స్పష్టముగా తెలియచేస్తుంది. దేవునిలో నమ్మకముంచి విధేయత చూపే వ్యక్తి జీవితంలోకి దేవుని ఇష్టము లేకుండా, దేవుని అధికారానికి లేకుండా ఏది కూడా రావడానికి వీలు లేదు అని క్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నారు. ఈ ఒక్క నిజం చాలు మన జీవితం అంతా ఆయనకు ఉత్సాహంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఒకవేళ ఈరోజు నీవు గనక దేవుని చిత్తానికి పూర్తిగా సమర్పించుకుంటే ఏది నీ జీవితంలోకి ప్రవేశించినా కూడా భయపడని, చెలించని విశ్వాసము కలిగినటువంటి ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉంటావు. ఎందుకంటే నీవు ఖచ్చితంగా నమ్మి తీరాలి. దేవుని యొక్క చిత్తము లేకుండా, దేవుని యొక్క అధికారము కాకుండా ఏది కూడా నా జీవితంలోనికి ప్రవేశించదు అనే విశ్వాసము నీవు కనపరచాలి. ఎందుకంటే దేవుని చిత్తం ఒకటే ఈ ప్రపంచమంతటిలో ఉత్సాహభరితము, ఆశాజనకము, మహిమాన్వితము అయిన సంగతి. ఇదే మన కోసం సర్వశక్తితో ఎల్లవేళలా మన బ్రతుకుల్లో పనిచేస్తూ ఉంటుంది. మనం ఆయనకు లొంగి విశ్వాసం ఉంచితే మరి ఏ శక్తి కూడా దీనిని అడ్డగించలేదు. దీనిని అడ్డగించడానికి ఎవరికి కూడా అధికారము ఇవ్వబడలేదు అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. శ్రమల్లో మునిగి తేలుతున్న ఒక వ్యక్తి గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. ఆ వ్యక్తి తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాయడం జరుగుతుంది. అయితే తాను ఏమని రాస్తూ ఉన్నాడంటే, నాకు సంభవిస్తున్నటువంటి విషయాలు ఎంత అన్యాయమని తోచినప్పటికీ, ఎంత నిష్ఠూరముగా ఉన్నప్పటికీ, ఎంత బాధాకరముగా ఉన్నప్పటికీ, ఇది సైతాను పనే అని ఎంతో నిస్సందేహంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ శ్రమ అనేది నా దగ్గరికి వచ్చేసరికి, ఆ శ్రమ నా దగ్గరికి చేరే సమయానికి అది దైవ చిత్తమేనన్న నమ్మకం నాలో కలుగుతున్నది. దైవ చిత్తమే అన్న విశ్వాసము నాకు కలుగుతూ ఉన్నది. ఇది నా మంచికే పని చేస్తుంది అని నేను ఆశపడుతూ ఉంటాను. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించే మనకు అన్ని విషయాలు మంచికే సమకూడి జరుగుతూ ఉంటాయి అని నేను విశ్వసిస్తున్నాను ప్రియమైన స్నేహితుడా అని ఆ వ్యక్తి తన స్నేహితుడికి ఒక ఉత్తరాన్ని రాయడం జరుగుతుంది. ఇక్కడ దీన్ని ఒక ఉదాహరణగా మాత్రమే మీ ముందుకు తీసుకువచ్చాను. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితురారా, తన శిష్యుడే తనను అప్పగించబోవడాన్ని గురించి యేసు ప్రభు అన్నాడు, నా తండ్రి నాకిచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని క్రీస్తు ప్రభు వారు మాట్లాడినట్టు మనం చూస్తున్నాం. మనము దేవుని చిత్తానుసారం నడిస్తే అందమైన జీవితాన్ని జీవించగలం. దేవుని చిత్తంలో మనము ఉన్న ఎన్ని
ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు మనము అనుభవిస్తున్నా కూడా అందమైన జీవితాన్ని జీవించడానికి అవకాశము ఉన్నది. ఎందుకంటే మనము దేవుని చిత్తములో నాటబడి ఉన్నాము. ఆయన కృప రెక్కల కింద మనము దాగి ఉన్నాము. ఆయన యొక్క కౌగిలిలో మనము భద్రపరచబడి ఉన్నాము అని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతరుల పాపాలను బట్టి సైతాను మన మీదకి విసిరే బాణాలు మనల్ని ఏమీ చేయలేవు సరికదా. అవి మనకు ఆశీర్వాదాలుగా మార్చడానికి సర్వశక్తుడైనటువంటి దేవుడు మన పక్షమున యుద్ధము చేయిచు ఉన్నారని మీరు నమ్మాలి, విశ్వసించాలి. ఈరోజు నీవు ఏ అధికారము కింద ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని అధికారము కింద, ఆయన చిత్తములో ఉంటే ఆయన అధికారము లేకుండా ఏది కూడా నీ యొక్క జీవితంలోకి ప్రవేశించడానికి వీలు లేదు అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నారు. ఒకవేళ నిన్ను దేవుని చిత్తానికి నీవు అప్పగించుకోకుండా ప్రతి విషయంలోనూ నీ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తూ, నీ సొంత తెలివితో నీ పనులు చక్కబెట్టుకుంటూ అవసరమైనప్పుడు దేవుని యొద్దకు వస్తూ ఉంటే ఆయన తన పనిని కొనసాగించడానికి ఏమాత్రము వీలు పడదు. ఎందుకంటే దేవుని చిత్తానికి నీవు అప్పగించుకున్నప్పుడు నీ జీవితం మీద పూర్తి అధికారము ఆయనకు ఉన్నప్పుడు ఆయన ఏమైనా చేయగలిగిన సమర్థుడుగా ఉన్నాడు. నీ జీవితము ఎన్ని లోటుపాట్లలో ఉన్నప్పటికీ కూడా దాన్ని ఒక మంచి స్థితిలో కట్టగలిగేటువంటి సామర్థ్యము కలిగిన దేవుడుగా ఉన్నారు. అలా కాకుండా నిన్ను దేవుని చిత్తానికి అప్పగించుకోకుండా నీ సొంత జ్ఞానంతో నీ జీవితాన్ని కొనసాగిస్తూ నీవు భ్రష్టుడు అయిపోయినప్పుడు, నీవు భ్రష్టురాలివి అయిపోయినప్పుడు, దేవా నన్ను ఎందుకు ఈ విధముగా చేసావని దేవుని ప్రశ్నించడానికి మనం ఎంత మాత్రము కూడా యోగ్యులము కాదు. ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించి దేవా ఇది సమస్తము నీ చేతులకు అప్పగిస్తున్నాను అన్నప్పుడే దేవుడు తన పనిని, తన కార్యాన్ని జరిగించగలిగినటువంటి దేవుడిగా ఉన్నారు. ఇప్పుడు దేవుడు నీ యందు పని చేయాలి అనుకుంటున్నప్పుడు ఆయనకి అందే అటువంటి ఆయుధముగా, ఆయనకి అందేటువంటి వస్తువుగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. దేవుడు ఏదైనా పని చేయాలని, నీ ద్వారా ఏదైనా కార్యాలు జరిగించాలి అనుకుంటున్నప్పుడు ఆయన చేయి చాపినప్పుడు నీవు ఆయనకి అందుతున్నావా? ఆయన చేయి చాపినప్పుడు ఆయనకి నీవు అందేటువంటి ఆయుధముగా ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకో. ఆయనకి నీవు అందేటువంటి ఆయుధముగా ఉంటే ఆయన నిన్ను తప్పక వాడుకుంటారు. మీ యొక్క జీవితాలను దేవుని చిత్తానికి అప్పగించుకొని ఆయన అధికారాన్ని మీ జీవితం మీద ముద్రించుకున్నట్లయితే మీరు ప్రతి విషయంలోనూ విజయము తప్పక చూస్తారని, ఈ వాగ్దానము మీ జీవితాల్లో ఫలింపు కావాలి అంటే తప్పక నిన్ను నీవు దేవుని చిత్తానికి అప్పగించుకునే వారిగా ఉండాలని, ఈ వాక్యము విత్తబడాలని, ఈ వాక్యము ఫలింపు కావాలని దేవుని సన్నిధిలో అతి మిక్కిలి వినయముతో ప్రార్థిస్తూ ఈ కార్యము చేయగలిగిన సమర్థుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు పరిచర్యలో నేను దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమెన్.